ఈరోజు వీడియోలో మనం ఒక అద్భుతమైన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మనం రకరకాల శబ్దాలను ఎలా వినగలుగుతున్నాం? మన చెవి నిర్మాణంలో దాగిన ఆ రహస్యం ఏమిటి? ఏ శబ్దాన్నైనా మనం వినాలంటే ప్రధానంగా 2 ముఖ్యమైన అంశాలు జరగాలి. మొదటిది ఒక ఉద్దీపన ఉండాలి. వినికిడి ప్రక్రియలో ఈ ఉద్దీపనను పీడన ధ్వని తరంగం అంటే ప్రెజరైజ్డ్ సౌండ్ వేవ్ అని పిలుస్తారు. ఇది ధ్వని వినడానికి ప్రాథమికంగా అవసరం. ఇక రెండవది ఈ ఉద్దీపనకు స్పందించే ఒక గ్రాహకం మన శరీరంలో ఉండాలి. ఇక్కడ గ్రాహకం అంటే రిసెప్టర్. మన చెవిలో ఈ గ్రాహకాలను కేశకణాలు అంటారు. అంటే హెయిర్ సెల్స్. ఇవి లోపలి చెవిలో కర్ణావర్తం అనే భాగంలో ఉంటాయి. ముందుగా పీడనంతో కూడిన ధ్వని తరంగం అంటే ఏమిటో మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఎవరైనా చప్పట్లు కొట్టినప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా! చప్పట్లు కొట్టేటప్పుడు 2 చేతులు ఒకదానికొకటి చాలా వేగంగా దగ్గరకు వస్తాయి. ఆ 2 చేతుల మధ్య గాలి అణువులు స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయని ఊహించుకోండి. చేతులు ఒక్కసారిగా దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాలి అణువులు ఉండే స్థలం బాగా తగ్గిపోతుంది. చేతులు దాదాపుగా తాకే సమయానికి అంతకుముందు స్వేచ్ఛగా ఉన్న గాలి అణువులన్నీ ఒకే చోట ఇరుక్కుపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. అంటే ఇక్కడ గాలి బాగా సంపీడనం చెందుతోందన్నమాట. చేతులు మరింత దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ గాలి అణువులపై పీడనం అనూహ్యంగా పెరిగిపోతుంది. ఇలా పెరిగిన పీడనం ఒకే దగ్గర ఉండలేక ఎటు వీలైతే అటు బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గాలిలో కొన్ని చోట్ల అధిక పీడన ప్రాంతాలు, మరికొన్ని చోట్ల అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన పీడన వ్యత్యాసాలనే మనం ధ్వని తరంగాలు అంటాము. ఇందులో కొన్ని తరంగాలు చాలా దగ్గరగా ఉంటే, మరికొన్ని ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. ఈ ధ్వని తరంగాలను ఒక గ్రాఫ్ మీద గీస్తే పైభాగం అంటే శిఖరంలో ఉంటుంది కదా! ఆ భాగాన్ని అధిక పీడన ప్రాంతాన్నిగా, కింద భాగాన్ని అల్పపీడన ప్రాంతాన్నిగా సూచిస్తాము. ఈ తరంగాల శిఖరాలు ఎంత దగ్గరగా ఉన్నాయనే అంశం మీదే ఆ ధ్వని యొక్క పౌనపున్యం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పౌనపున్యం అంటే ఫ్రీక్వెన్సీ. వేగంగా చప్పట్లు కొట్టినప్పుడు ఎక్కువ పౌనపున్యం ఉన్న శబ్దం పుట్టి తరంగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. మనం వినే శబ్దం ఎలా ఉంటుందనేది పూర్తిగా ఈ పౌనపున్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చప్పట్లు కొట్టడం వల్ల వచ్చిన పౌనపున్యాన్ని ఎఫ్1 అనుకుందాం. అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వచ్చే పౌనపున్యాన్ని ఎఫ్2 అనుకుందాం. గాలిలో తక్కువ పౌనపున్యం ఉన్న తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. మన చెవి లోపల కూడా సరిగ్గా ఇదే సూత్రం పనిచేస్తుంది. తక్కువ పౌనపున్యం ఉన్న శబ్దాలు చెవిలోని కర్ణావర్తం లోపలికి చాలా లోతుగా ప్రయాణిస్తాయి. అయితే ఒకరు మాట్లాడుతూ మరొకరు చప్పట్లు కొడుతున్నప్పుడు ఈ 2 విభిన్న పౌనపున్యాలు ఎఫ్1 మరియు ఎఫ్2 ఏకకాలంలో కలిసిపోయి ఎఫ్3 అనే ఒక కొత్త గజిబిజి పౌనపున్యం ఏర్పడుతుంది. ఇలాంటి సంక్లిష్టమైన ఎఫ్3 పౌనపున్యాన్ని మళ్ళీ ఎఫ్1 మరియు ఎఫ్2 అనే సరళమైన పౌనపున్యాలుగా విడగొట్టడం మామూలుగా చాలా కష్టమైన పని. కానీ మన చెవి ఈ పనిని చాలా సులువుగా చేస్తుంది. ఎందుకంటే విభిన్న పౌనపున్యాలు కలిగిన తరంగాలు కర్ణావర్తంలో వేర్వేరు దూరాలు ప్రయాణించడమే దానికి అసలైన కారణం. అయితే ఇప్పుడు ధ్వని తరంగాలంటే ఏమిటో మనకు స్పష్టంగా అర్థమైంది కదా! ఇక మన చెవి నిర్మాణంలో కేశకణాల పనితీరులోకి వెళ్దాం. మనం చప్పట్లు కొట్టగానే ఆ ధ్వని తరంగాలు గాలి గుండా ప్రయాణించి నేరుగా మన తల వైపు వస్తాయి. ఇవి మొట్టమొదటిగా మనకు బయట కనిపించే చెవి భాగాన్ని ఢీకొంటాయి. ఈ భాగాన్నే మనం చెవిదొప్ప అంటాము. ఈ చెవిదొప్ప ఆ ధ్వని తరంగాలన్నింటినీ సేకరించి ఒక చిన్న గొట్టం లాంటి నిర్మాణంలోకి పంపుతుంది. ఈ గొట్టాన్ని బాహ్య శ్రవణకుల్య అంటే ఆడిటరీ కెనాల్ లేదా శ్రవణనాళం అంటాము. ఈ నాళం గుండా ప్రయాణించిన తరంగాలు చివరగా మన చెవిలో ఉండే కర్ణబేరిని బలంగా ఢీకొంటాయి. ధ్వని తరంగాలు ఢీకొట్టగానే కర్ణబేరి ముందుకు వెనుక కంపించడం మొదలవుతుంది.
ఈ కర్ణబేరి కంపించడం వల్ల దానికి ఆనుకొని ఉన్న ఈ చిన్న 3 ఎముకలు కూడా కంపిస్తాయి. మన శరీరంలోనే అతి చిన్నవైన ఈ ఎముకలను వరుసగా కూటకం, దాగలి మరియు కర్ణాంతరాస్థి అని పిలుస్తాము. ధ్వని తరంగాలు చెవిదొప్ప ద్వారా ప్రయాణించి కర్ణబేరిని తాకినప్పుడు అది కంపిస్తూ ఈ 3 చిన్న ఎముకలకు కూడా ఆ కంపనాలను బదిలీ చేస్తుంది. చివరి ఎముక అయిన కర్ణాంతరాస్థి ఒక అండాకార కిటికీకి అతుక్కుని ఉంటుంది. కాబట్టి కర్ణాంతరాస్థితో పాటు ఈ అండాకార కిటికీ కూడా ముందుకు వెనక్కు కంపిస్తుంది. ఈ అండాకార కిటికీ నేరుగా కర్ణావర్తం అనే నత్తగుల్ల లాంటి గుండ్రని నిర్మాణానికి అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ కర్ణావర్తం అంటే కాక్లియా. ఈ కర్ణావర్తం లోపల ఒక ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది. అండాకార కిటికీ ముందుకు కదిలినప్పుడు అది కర్ణావర్తం లోపల ఉన్న ఆ ద్రవాన్ని బలంగా లోపలికి నెట్టివేస్తుంది. ఈ ఒత్తిడికి ద్రవం కర్ణావర్తం అంచు వరకు ప్రవహిస్తుంది. అలా కర్ణావర్తం చివరిదాకా చేరుకున్న ద్రవం ఇక ముందుకు వెళ్ళడానికి దారి లేక తిరిగి వెనక్కి ప్రవహించడం ప్రారంభిస్తుంది. అయితే ఈసారి ద్రవం అండాకార కిటికీ దగ్గరకు కాకుండా వర్తులాకార కిటికీ అనే మరో భాగానికి చేరుకుంటుంది. ద్రవం కలిగించే ఒత్తిడి వల్ల ఈ వర్తులాకార కిటికీ బయటకు నెట్టవేయబడుతుంది. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధ్వని తరంగం యొక్క శక్తి పూర్తిగా ఆవిరైపోయే వరకు కర్ణావర్తంలోని ఆ ద్రవం అలా ముందుకు వెనక్కు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ద్రవం అలా కదులుతున్నప్పుడు కర్ణావర్తం లోపల ఉండే అతి సూక్ష్మమైన కేశకణాలు కూడా ఆ ద్రవంతో పాటే ముందుకు వెనక్కు కదులుతాయి. కేశకణాల్లోని ఈ యాంత్రిక కదలికలు అద్భుతంగా విద్యుత్ సంకేతాలుగా మార్చబడతాయి. ఈ సంకేతాలు శ్రవణనాడి ద్వారా నేరుగా మన మెదడుకు చేరుతాయి. అయితే కర్ణావర్తం చివరి వరకు వెళ్ళిన ద్రవం మళ్ళీ వెనక్కి అండాకార కిటికీ వైపు ఎందుకు రాదనే సందేహం మీకు రావచ్చు. దానికి కారణం కర్ణావర్తం మధ్యలో ఒక పొర ఉండడమే. కర్ణావర్తం పొడవునా వ్యాపించి ఉండే ఈ ప్రత్యేకమైన పొరను ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటారు. ఈ పొర వల్లే ద్రవం వెనక్కి తిరిగి అండాకార కిటికీకి రాలేదు. వినికిడి ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈ ఆర్గాన్ ఆఫ్ కార్టీ 2 వేర్వేరు పొరలతో నిర్మితమై ఉంటుంది. కింది వైపు ఉండే పొరను ఆధార త్వచం అంటే బేసిలార్ మెంబ్రేన్ అని, పైవైపు ఉండే పొరను టెక్టోరియల్ త్వచం అంటే టెక్టోరియల్ మెంబ్రేన్ అని అంటారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న భాగాలను బట్టి మన చెవి నిర్మాణాన్ని స్థూలంగా 3 ప్రధాన విభాగాలుగా ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. మనకు బయటకు కనిపించే చెవి దొప్ప నుండి శ్రవణకుల్య మరియు కర్ణబేరి వరకు ఉండే భాగాన్ని బాహ్య చెవి అని అంటారు. ఇక కర్ణబేరి దాటిన తర్వాత ఉండే కూటకం, దాగలి మరియు కర్ణాంతరాస్థి అనే ఈ 3 చిన్న ఎముకల మధ్య ఉన్న ప్రదేశాన్ని మధ్య చెవి అని అంటారు. మూడవది మరియు అత్యంత లోపలి భాగమైన లోపలి చెవి. ఈ లోపలి చెవిలో మనకు వినికిడికి తోడ్పడే కర్ణావర్తం, అలాగే శరీర సమతుల్యతను కాపాడే అర్ధవర్తుల నాళాలు కూడా ఉంటాయి. ఈ విధంగా చెవిని 3 భాగాలుగా అధ్యయనం చేస్తాం. రాబోయే వీడియోలో ఆర్గాన్ ఆఫ్ కార్టీ మరియు కర్ణావర్తం నిర్మాణాన్ని మరింత నిశితంగా పరిశీలిద్దాం.